పోదామండి పైకి. పైకి పోదామండి. అదేంద్రా భాష? కిలికిలి భాష. పైకి పోదామా? పైకి రండి. సో ఫ్రెండ్స్ అలా పైకి వెళ్ళేసి అయితే వద్దాం. జాగ్రత్త ముందు చూసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ వీడియోలో చూస్తూ కింద పడితే అన్నీ తిట్టుకుంటారు ప్రమిళ. సో అలా పైకి వెళ్ళేసి అయితే వద్దాం ఫ్రెండ్స్. ఎంత దాకా వర్క్ అయింది ఏంటని చెప్పి చూడండి మీరు కూడా. అమ్మా, సో ఇక్కడ దాకా అయింది చూడండి మొత్తానికి. సో ఇలాగా, సో ఇగోండి. ఫస్ట్ రోజు కట్టే రోజు వచ్చింది మా చిన్న పాప. ఈ రోజు వచ్చేది, మళ్ళీ ఈరోజు వచ్చింది కదా. వరకు అయిపోయినాక కొంచెం కట్టాడే కదా. ఫ్రెండ్స్ ఇంకా లెంటల్ అంటారు కదా, సో లెంటల్ దగ్గరికి అయితే వచ్చిందనమాట. ఇక్కడ మళ్ళీ మనం అంతా బియ్యం అయితే వేయాలి దీని మీద. సో వేసేసి మళ్ళీ దాని మీద కొన్ని కోర్సులు కట్టేసి పైన స్లాబ్కి అయితే రెడీ చేయాలి. సో ఇక్కడ దాకా వచ్చిందబ్బా, మొత్తానికి హ్యాపీ. సో టైం వచ్చేసి 9:42 అనమాట. ఇవ్వండి, సో ఈ టైంకి అయితే ఇంకా వస్తున్నాం. మేస్త్రి వచ్చి వెళ్ళాడు. సో మన హెల్ప్ పైకి మెటీరియల్ అయితే మోయాలి కాబట్టి మోసుకున్నారు. ఇవ్వండి, సిమెంట్ కానీ ఇసుక కానీ ఆల్మోస్ట్ తెచ్చుకున్నారు. సో అండ్ చాలామంది అయితే పైన ఇల్లు కట్టుకుంటున్నారు కదన్నా, చాలా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో నాకు కూడా హ్యాపీ అనిపించింది. బట్ తెలుసు కదా ఫ్రెండ్స్, ఏదైనా ఒక వర్క్ జరుగుతుందంటే దాని వెనక మనం ఎంత సాక్రిఫైస్ ఉంటాయో, మనం ఎంత బాధపడుతుంటామో, ఎన్ని కష్టాలు మనం ఫేస్ చేస్తామో ఇంకా మనకే తెలుస్తుంది. సో అంటే పైన మొదలు పెట్టాలని అనుకున్నప్పుడు మా దగ్గర అసలు ఒక్క రూపాయి కూడా లేదు. సో ఎలా మొదలు పెట్టామంటే ఇంక పాపం ప్రమిళది ఇక్కడ గొంతులో చిన్న నెక్లెస్, ఆ పెళ్ళైనప్పటి నుంచి ఏది చేయించుకోలేదు. సో చాలా కష్టపడి అది కొంచెం చేయించుకున్నాము. ఆ నెక్లెస్ కొదువు పెట్టి మరి పైన ఇల్లు స్టార్ట్ చేసాం. మెటీరియల్ ఇసుక కానీ సిమెంట్ కానీ ఆ రోజు తెచ్చాను ఫస్ట్ డే. సో అది కొదువు పెట్టేసి మరీ తెచ్చుకున్నాము. బట్ ఎందుకంత అవసరమా అన్నట్టు అనిపించినా కూడా నాకు, అంటే మా నాన్న పడుకోవడానికి ప్లేస్ లేదు పాపం. తను ఒక చోట ఇంట్లో ఒక చోట బయట అలా పొద్దుపోతున్నాడు అనమాట. సో మనం ఇక్కడ పెట్టుకొని తిరిగేదానికంటే మన వాళ్ళు కష్టపడి, అంటే మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు మనకు అంతకంటే పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కదా ఒక చిన్న గోల్డ్. సో ప్రేమలో ఎట్లా అని చెప్పేసి తను కూడా ఓకే అని చెప్పింది. సో అప్పుడు వెళ్ళేసి మరి ఆ చిన్న నెక్లెస్ దాన్ని కుదువు పెట్టేసి స్టార్ట్ చేసామన్నమాట. సో అందుకని ఇంత హ్యాపీగా ఇంత వర్క్ జరుగుతుంది. బట్ ఇప్పుడు కూడా చాలా కావాలి, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. కొంచెం బయట తేవాల్సిన అమౌంట్ తెచ్చేసి పెట్టేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ రౌండ్గా చెప్తాను కదా, లెంటల్ బీమ్ అయితే వేయాలి. మళ్ళీ దానికోసం ఇంకా మళ్ళీ నాకు తెలిసి ప్రమిళ ఈసారి కమ్మలు కూడా పోతాయేమో. ఇవి కూడా ఇలా నిన్నైతే ఒక అక్క ఏమనిందంటే, ప్రమిళ నీ చెవులకి కమ్మలు బాగున్నాయి, చాలా లక్షణంగా అనిపిస్తున్నావు, తీయద్దు ప్రమిళ అని చెప్పింది. మరి తీయొద్దు అంటే ఎట్లా ప్రమిళ? మన కోసం మనం సాక్రిఫైస్ చేయకపోతే ఎట్లా చెప్పు? అయినా నేను ఎప్పుడు కూడా ఇవ్వనని ఎప్పుడు అనను, అనలేదు. బాధపడతారు ఇప్పుడు, బాధపడతాను. చాలా మంది హస్బెండ్ వైఫ్ మధ్యలో ఇక్కడే గొడవలు వచ్చేది. ఎందుకు నా గోల్డ్ ఇవ్వాలి, ఏదైనా వర్క్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు కదా, నా బంగారంతో నీకు అవసరం అని ప్రతిదీ అనుకుంటారు. బట్ అనుకున్నా సరే మనం ఇంకా డబ్బులు నా కమ్మలు పోయినా టిక్కి పోయినా రూమ్ అయితే వస్తుంది. హ్యాపీ ఆ విషయంలోనైతే మన వల్ల హ్యాపీ కూడా చాలు కదబ్బా, అంతే అనుకున్నాం. బట్ చేద్దాం, కష్టపడతాము, ఎంతో కొంత మనకు శాలరీ వస్తుంది. ఏదో ఒక రోజు ఈ ఇయర్ పెట్టేసి నెక్స్ట్ ఇయర్ అయినా మళ్ళీ కొంచెం కొంచెం మన ఖర్చులు పోను, మన అవసరాలు మనం కొంచెం దాచిపెట్టుకుని ఏదో ఒకటి మెల్లగా ఒకసారి కమ్మలు తెచ్చుకొని ఒకసారి అన్నీ విడిపించుకొచ్చుకుంటాం అనమాట. బట్ తప్పదు ఫ్రెండ్స్, మరి ఇంకా మనం కొన్ని చెప్పాను కదా, కొన్ని మనం వదులుకోవాలి, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అన్నట్టు ఉంటుంది మన మిడిల్ క్లాస్ చిన్న జీవితాలు. చాలా మంది కూడా నిజంగా మా గురించి అర్థమైన వాళ్ళైతే నిన్న ఫోన్లో ప్రతి ఒక్కరు చెప్పారనమాట. వాళ్ళు మనసు అంటే మా ఇంట్లో పక్కల వాళ్ళకి కూడా తెలియదు మేము ఎట్లా చేస్తాం, ఎట్లా కట్టించుకుంటున్నామని. కానీ ఒక అక్క నిజంగా చాలా మంచిగా మాట్లాడింది అనమాట. చాలా మంది మాట్లాడారు కానీ నేను ఒక అక్క అనేది, ప్రమిళ మీరు ఇల్లు కట్టించుకుంటున్నారంటే కూడా మీరు ఏం చేశారో కూడా తెలుసు నాకంటే. ఏం చేసాం అక్క అని నేను సడన్గా అడిగితే, నీ గొంతులో పెట్టి మీరు పని స్టార్ట్ చేసింటారు నాకు తెలిసి అనింది. అవును అక్క అట్లే జరిగిందని నేను చెప్పాను. అంటే అవన్నీ చెప్పచ్చు కదా ప్రమిళ వీడియోలోన. చాలా మందికి తెలియని వాళ్ళు, మీకు డబ్బులు ఎక్కువయ్యాయి, మీరు పిల్లలు ఫీజులు కట్టాలి, ఇవన్నీ పెట్టుకొని మరి ఇల్లు కట్టుకుంటున్నారు, మీకు డబ్బులు ఎక్కువయ్యాయి. ఏమి ఎక్కువ కాలేదండి, మా ఎక్కువ కాలేదబ్బా, చెప్తున్నా కదా. ఇవి పాపం తన కమ్మలు ఇవి అన్ని పెట్టేసుకుంటే పైన అవుతుంది. ఇంకంతే ప్రతిదీ. ఇప్పుడు ఒక పెళ్లి జరగాలన్నా మన చిన్న జీవితాలు, పెద్దగా ఆస్తులు ఉండవు. మా నాన్న మా అమ్మ పెద్దగా ఏది సంపాదించి పెట్టలేదు. సో ఉండడానికి ఇల్లు కూడా సరిగా ఉండేది కాదు. బట్ ఏదో దేవుడు దయ వల్ల, మీ ప్రేమ వల్ల సో చిన్నగా ఇలా లైఫ్ గడిచిపోతుంది తప్ప పెద్దగా ఏమి లేదు. మీకు డబ్బులు ఎక్కువయ్యాయి, ఇల్లు కట్టిస్తున్నావు, అది ఇది ఎవరు ఏమనుకున్నా నేనేం చెప్పలేను. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మీరు ఏమైనా నాకు ఓకే. కానీ
ఇన్ని సాక్రిఫైజులు చేసి ఇంత బాధతోనూ కడుపులో దాచుకొని మనసులో దాచుకొని మరీ ఇవన్నీ చేసుకుంటున్నాం అనమాట. సో ఓకేలేండి అబ్బా, కానీ ఏదైనా అన్న మీరే, ఏదైనా మీరే కదా. సో చూద్దాం, ఈరోజు ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తెచ్చేసుకుంటాము, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, తప్పదు కొన్ని, మరి ఏం చేస్తాం. ఓకేనా? సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇగోండి, సో వర్షం పడేటట్టునే ఉంది, కానీ వర్షం అయితే పడలేదు ప్రస్తుతానికి అయితే. మబ్బులు అయితే ముచ్చుకొని ఉన్నాయి, మళ్ళీ పడవచ్చు చెప్పలేము. సో ఇంకా చెప్పాను కదా, లోపల అలారం చూడాడా. సో అందుకే ఒకసారి వెళ్ళిరా అని చెప్పాను. ప్రమిళం తన పనిలో ఉంది, చిన్న పాప ఏడుస్తూనే ఉందన్నమాట. అంటే మాటలు చెప్పిన సేపు హ్యాపీగా ఉంటుంది, కానీ తన పక్కనే కూర్చొని కబుర్లు చెప్పాలా, నవ్వించాలంటది. సో ఇంకా వేరే ఒకసారి సో వెళ్ళిన తర్వాత నేను దగ్గరకు వస్తాను. కానీ నాకు తెలిసి ఈరోజు వర్క్ చేసే వాళ్ళైతే రావచ్చు, బట్ వస్తే హ్యాపీ వర్క్ జరుగుతుంది. బట్ ఏంటంటే వర్షం డిస్టర్బెన్స్ చేస్తుంది. సో నిన్నంతా బాగా ఫుల్గా వర్షం పడింది కాబట్టి కొంచెం వర్క్ అయితే చేయలేదు. కానీ సో ఈరోజు అయితే రావచ్చు, కొంచెం క్లైమేట్ అయితే కొంచెం ఫ్రీగానే కనిపిస్తుంది. బట్ గంటలోపు మారిపోతుంది, ఎంతసేపు పట్టదు. సో వాటర్ అన్ని రెడీగా అయితే ఉన్నాయి. సో అదే అబ్బా, ఇంక మొత్తం చాలా మంది అయితే నన్ను కూడా అంటున్నారు కదా, అండ్ నీళ్ళ దగ్గరికి నీళ్ళకి పోవు అని. అంటే ఇంకోటి అండి, ఎందుకంటే 3 రోజులకు ఒక్క వంతు వస్తుంది, అక్కడ ఆడలు ఉంటున్నాయి, ఆడలు గొడవ పడుతూ కానీ పట్టుకుంటారు. సో అందులో మా అమ్మ అయితే ఇంక మళ్ళీ ఇంక వాళ్ళతో గొడవ పడిన ఇంటి పని జరుగుతుంది, ఎందుకు ఇరని గొడవ పడి కానీ బట్టి పెడుతుంది. సో ఎక్కువ ఉన్నప్పుడు, బిందెలు ఎక్కువ ఉన్నప్పుడు నేను వెళ్ళి టక్కటక్కకు 10 బిందెలు 12 బిందెలు మోసేస్తారు. ఇంక తర్వాత చిన్నగా అయితే వాళ్ళే మోసుకుంటారు అనమాట, అంతే తప్ప ఏం లేదు. ఏమరా ఇగో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మా పిల్లలు అయితే ఈరోజు ముగ్గురు ఒకేసారి లేచారనమాట. ఇంకా ప్రతాప్ చిన్న పాప లేస్తే నేను కిచెన్లో ఉంటే ఇంకా వాళ్ళు తెచ్చేసినందుకు ఆమె అరుపులకి ఆమె ఏడుపులకి లేచారు. అంటే లేకపోతే కొంచెం టైం పట్టుకునేది, కానీ తొందరగా లేచారు. చిన్న పాప ఉన్నది తొందరగా. ప్రైజీ గుడ్ మార్నింగ్. ప్రైజీ గుడ్ మార్నింగ్ చెప్పాడు అందరికి. మా చిన్న పాపని మా ప్రైజమ్మని బాగా మాట్లాడుతుంది, మీ ప్రైజీ అని అంటారు. నువ్వు కూడా మాట్లాడతావు కదా ప్రిన్స్. అందరికి గుడ్ మార్నింగ్ అని చెప్పాడు. అందరికి గుడ్ మార్నింగ్. థ్యాంక్స్ కాదు, ఫ్రెండ్స్ అనాలమ్మా. ఇలాండి టైం అవుతుంది. టైం ఎంత అయింది ప్రేమలు ఈరోజు? ఏమో తెలియదు, నాకు చూసేలేను టైం. 7:30. వాట్ ఈజ్ యువర్ నేమ్? మాతి మిగతా మేం కాదు, వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ ప్రైజీ. ప్రైజీ అనాల. ప్రశస్తకి తొందర రెడీ చేసి ఇద్దరు ఇంకా ప్రిన్స్ ఓకేనా? ఇంకా ప్రిన్స్ ఐడి కార్డు ఇస్తాను. ప్రిన్స్ అమ్మది బెల్ట్ లేదు, బెల్ట్ కూడా చెప్పు సార్కి. ప్రిన్సీ 2 బెల్ట్లు తెసి 2 బెల్ట్లు పోగొట్టినాము. మళ్ళీ ఇప్పుడు మీ సార్ని అడగాలి, మీ హెడ్ మాస్టర్ని అడగాల బెల్ట్ కావాలని. మరి మీ సార్కి చెప్తాము, ఈ సారాన్ని బాగా పెట్టుకో. అసలు చాలా గాలి, చల్లగాలి సుట్టుంది. సాయంత్రమే స్నానం చేయించింది, ఇప్పుడు స్నానం చేపిను. ఎందుకంటే ఈ చల్లగాలికి ఫీవర్ వస్తుంది పిల్లలకి. మామూలుగా కాదు. మా ప్రైజీని రెడీ చేయమ్మా ఫస్ట్. మా ప్రైజీ రెడీ అయితేనే అందరికి. ప్రైజీ నువ్వు అందరికి ఇష్టం అంటుంది, మన వాళ్ళు అడుగుతున్నారు. మా ప్రైజీ ఇష్టం, బాగా మాట్లాడతావంట నువ్వు. స్కూల్ పోదంట. స్కూల్కి పోవా? ఓ పని చేద్దామా, సినిమాకి పోదామా? ఎంత బాగా నవ్వుతుంది చూడు. ఇది నీది కాదంటాను కదా, ప్రాసెస్ కదా. మరి నువ్వేంటికి మరి ఆయన వచ్చి ఏడుస్తుంది జరుగు. ఇంకా అన్నం అయితే అయ్యింది, పప్పు కూడా ఇంకా రాకి తాలింపు అయితే పెట్టాలా. ఇది రాత్రి చేసిన షోలకాయ కూర అనమాట, బాగుంటుంది, పిల్లలకి ఇష్టం. అందుకనేసి ఈ టైం అప్పుడు తినిపిస్తున్నారు. రాత్రి తినలేదు వాళ్ళు, సాయంత్రం తిని అట్లే పండుకుంటారు అనమాట. అందుకనే ప్రైజీ ఏం డ్రెస్ వేసుకున్నావే? ఊరికే వేసుకుందంట, స్కూల్ కూడా కాదంట. లేదు మా సార్ పోదులే, మా సార్ అంతా అయిపోయినాక పోదు. మరి స్కూల్ వెళ్ళినాక స్కూల్ పోతావా? అవులే డాడీ, ఊకే ఏడ్సద్దు. సో చాలా బాగుంది అనమాట, నేను కూడా తిన్నా నైట్. సో కర్రీ అయితే మా పిల్లలు ఇట్లా చేస్తే బాగా తింటారు, అందుకనేసి ఇట్లా చేస్తారు. చాలా మంది అడిగారు కదా, అంటే ఏంది ప్రేమలో సోలకాయ అంటే అని నేను ఫోన్లో మాట్లాడిన వాళ్ళు.
మట్టికాయ అనమాట. అందులోకి కందిపప్పు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. తినండి, ఇద్దరు తినండి. రొట్టె కూడా చల్లగా ఇరిచానే అద్దుకొని తినండి. నీళ్ళు తెచ్చేసాను. బాటిల్ యాడ్ ఉండదు. పప్పు అన్నట్ట పొద్దున పూట మా ఇంట్లోనైతే ఎప్పుడైనా కానీ పప్పు గోంగూర పప్పు గట్లా చేసుకుంటాము. సాయంత్రం అయితే కాయగూర రొట్టె చేసుకుంటాం. చాలామంది అడుగుతారు కదా ఏం చేసావు ప్రజలకు, కానీ పొద్దున్న పప్పు అన్నమే చేసుకుంటాం అనమాట. పప్పు కానీ టమాటా చార కానీ గోంగూర పప్పు కానీ అట్లాంటివి 90% పప్పే. అయినా మా పిల్లలు కూడా పప్పు అన్నమే బాగా ఇష్టంగా తింటారు. అందుకనేసి పప్పు అన్నమే చేస్తాము. కావాలంటే ఏమో టిఫిన్ చేయాలంటే అట్లా ఉప్మా అట్లాంటివన్నీ చేసుకుంటాము. బాగుంటుంది ప్రిన్సి పప్పు. మన పప్పు బాగుంటుంది. చింతపండు బాగుంటుందమ్మా. మధ్యాహ్నం బాగా తింటారా మీరు? ప్రైజ్ ఏమో బాగుంటుందా పప్పు? తినండి, తిందాం రండి ఫ్రెండ్స్ అని పిల్లండి. మేమైతే తింటున్నాము. ఇంకా పాప వాళ్ళకైతే కట్టేయాలా. క్యారియర్ అయితే తొందరగా కట్టేస్తున్నాం. ఈరోజు వస్తారేమో, మామకు ఫోన్ చేద్దునా? నిన్న రాలేదన్నమాట వర్షం పడినందుకు పని చేయడానికి. ఈరోజు వస్తారేమో మరి. ఫోన్ చేయి మరి. ఫోన్ చేస్తే అయినా వాళ్ళు రాకపోను అనేసి మేము వాటర్ అయితే అన్నీ నింపి పెట్టేమే. వస్తే చల్లగానే మూత పెట్టేసి. సో ఫ్రెండ్స్, ఇంకా పొద్దునైతే మాట్లాడాం కదా, చాలా ఫుల్ అంటే ఫుల్గా వర్షం పడుతూనే ఉందన్నమాట. అసలు రెస్ట్ లేదు. సో చిన్నగైనా సరే పడుతూనే ఉంది. ఒక 10 నిమిషాలు ఫుల్గా, ఒక 5 నిమిషాలు స్లోగా. మొత్తానికి గ్యాప్ అయితే ఇవ్వట్లేదు. కానీ ఇవ్వండి, ఇంక మా ప్రమిళ అయితే బయటనే సామాన్లు దమ్ముకుంటా ఉంది. ఇంకా వర్షం పడుతూ ఉన్నందుకు ఇంకా కింద దొంకోలేము కదా, చిలుకలకు తల నాంటది అనేసి ఇక్కడే కడుగుతున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఉండాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే చినుకులు పడుతుంటాయి, తడసాలంటే ఇబ్బంది కదా. పాపకు జలుబు కానీ అది కానీ అవుతుందని చెప్పేసి కొంచెం ఇబ్బంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడే కడుక్కుంటుంది. మా ప్రశస్త వాళ్ళు వచ్చే టైం అయింది. వాళ్ళు వచ్చేలోపు తొందర వంటలు స్టార్ట్ చేస్తే వచ్చి నెంబడి అన్నం అని అడుగుతారనమాట. అందుకనేసి తొందర చేస్తున్నాం. గోబీ పిండి కలిపి చిక్కడిగానే ఒలుస్తుండది. పప్పు అయిపోయేది, పప్పు అన్నం అవుతుండది. అందుకనేసి తొందర చేద్దామనేసి. ఇంకా వర్షం ఇంక నీళ్ళు రోజు బాగా మా ఇంటికి అట్లే వర్షం పడుతుంది. కొలాయి కూడా అంతే బాగా పడుతుంది. నిజంగా హ్యాపీ. సో చూడండి, ఫుల్గా పడుతూనే ఉంది. అంటే మన పిల్లలు యాక్చువల్లీ 6 అయింది అనుకుంటాం, కానీ యాక్చువల్లీ ఈవినింగ్ అయింది అనుకున్నా నేను కూడా. సో మరసంగా స్నానం చేసి రెడీ అయ్యేపాటికి ప్రమిళ పిల్లలు వచ్చారంటే ఇంకా గాలి 3:30 అయిందని చెప్పింది ప్రమిళ. ఇంకా అంతేనే అనుకున్నా నేనైతే. సో యాక్చువల్లీ పైన వర్క్ కూడా చేస్తున్నారనమాట పైన. ఈరోజు అయితే సాయంత్రం వంట అయితే ఇంకా చిక్కుడుకాయ చపాతి అన్నం అనమాట. పిండి కలిపింది, నూనె చిక్కుడుకాయలు ఒలుస్తుండది. ఇంకా అన్నం కూడా చేయాలన్నమాట. బియ్యం అయితే నానబెట్టాను. బియ్యం బాగా నానితే అన్నం మెత్తగా ఉంటుంది కదా, ఫస్టే నానబెట్టాను 2 సార్లు కడిగి. అన్నానికి పెట్టేసి తొందర చపాతీ చేస్తాను. టీ చేసి ఇంటి ఇంకా అన్న వాళ్ళు టీ కూడా తాగి ఇంట్లోనే ఇంట్లోకి రాంటానంటే ఇది కూర్చుంటారు అనమాట. టీ తాగేసి ఇప్పుడు పైకి వెళ్ళింది. సో యాక్చువల్గా వాటర్ చాలా ఇబ్బంది అయింది అనుకున్నాం, కానీ సో చిన్నగా అయితే వచ్చింది అనమాట మా కొల్లాయి. నువ్వు ఎంగనూరు వేయండి, పని మీద ప్రతాప్ ఎంగనూరు వేయండి అనమాట. అప్పుడు ఆ డ్రమ్లో ఉన్న నీళ్ళల్లా ఇంకా బయట కట్టిందని కొట్టేసి మరి ఆ డ్రమ్ నిండా నీళ్ళు పడుతామన్నమాట. నీళ్ళు ఫ్లోరి ఇంకా మళ్ళీ వర్షం పడుతూనే ఉండదు. బాగా కూల్ అవుతున్నాయి మా ఇల్లు. సిమెంట్ లేదు పడుతున్నారు పైన. నేను జానిగడుగున అట్లా పరిగెత్తుకొని వస్తాను. లేదా సిమెంట్ అంతా పడుతూనే ఉందన్నమాట. పైన కడితే ఉన్నారు కాబట్టి ఇంకంతే. బాయ్, ఎన్ని గంటలకు వస్తుంది అమ్మ? అది ఒకసారి 6 అవుతుంది. సో ఇంకోటి, ఇంకా మన ఇల్లు అయితే చాలా అంటే ఫాస్ట్గా అయితే చాలా వర్క్ జరుగుతుందన్నమాట.
సో వర్క్ జరిగినంత మాత్రం కాదు కదా, సో మనం దానికి సంబంధించి ఏమేమి మెటీరియల్ కావాలి ఏంటని చెప్పేసి చాలా తేవాలి. ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది, సీట్కులు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇదిగోండి పైన కట్టేస్తూ ఉన్నది అనమాట. సో ఇక్కడ దాకా అయితే అయిపోయింది. సో పైకి వెళ్ళి చూద్దాము, సో అర్థమైపోతుంది ఎలా ఉంది ఏంటని చెప్పేసి. అంటే నేను చూశాను, బట్ మన వీడియోలో మాట్లాడితే మీరు కూడా చూస్తారు కదా. సో ఇంకా సో పైకి వెళ్ళేంత వాళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం నిదానంగా మాట్లాడవచ్చు. వంట చేస్తావా? సో ప్రమీల కూడా వంట చేస్తుందంట. ఏంది పిల్లలు వచ్చిందేమో అన్నం అని అడుగుతారు, మధ్యాహ్నం 12:30 తింటారు. మా పిల్లలు ఇంటికాడ ఉంటే 2-3 సార్లు ఎక్కువగానే తింటారనమాట. ఇంటి దగ్గర ఉంటే అది అట్లా కాదు కదా, 12:30 పిల్లలు సాయంత్రం వచ్చినాయి. అంటే పొద్దున్న ఏం లేదా? పొద్దున్న పప్పు అయిపోయాయి, అందుకనేసే కదా. అందున వచ్చి వర్షాకాలం కాబట్టి పొద్దుగాల చేసుకోవాలి. కరెంట్ ఉంటుంది లేకుంటే పోతుంది. వర్షం పడుతుంది కాబట్టి కామన్ లేండి. ఓకేలే, ఏదో ఒకటి చల్లాలనుకున్నావు చల్లేసి, లేదులే బైక్ మీద కూడా చల్లేసి ఏదో రకంగా అయిపోతుంది. వాన పడితే బాగా నాడుతుంది నీట్గా. సో పిల్లలు అయితే రావాలి మళ్ళీ. అసలు టైం అయితే అయింది, ఏప్రిల్ టైం అయింది కదా. అట్లా అంటే మేము అంటే ఏమన్నా అన్ని ఆటోలు వస్తాయి, నువ్వు లేట్ వస్తావంటే అక్క వర్షం పడుతుంటుంది, పిల్లలు పరిగెత్తుకొని వచ్చి కింద పడతారనేసి నేను వర్షం తగ్గిన తర్వాత ఎత్తుకొని వచ్చి పిల్లల్ని ఆటోలో కూర్చోబెట్టుకొని నిదానంగా మంచిగా తీసుకొస్తానంటే సర్లే అని అట్లే కానీ అని చెప్పి మళ్ళీ నేను అక్కడికి వెళ్ళినా. నువ్వు మామూలుగా స్టాండ్ దగ్గరికి వెళ్ళేసి లేదు తోలుకోరమంటే నిదానంగా తోలుకొచ్చేస్తా, గొడుగు పట్టుకెళ్ళి. ఎందుకంటే వర్షం చినుకలు ఆల్రెడీ పడుతున్నాయి అనమాట చిన్నగా ఇంకా, కాబట్టి ఈ వర్షంలో నాంటే ఆ బట్టలు ఉత్తులాకే అసలుకి వస్తుంది, పోయే సమస్య కాదు. మా గ్లోరీ చిన్న పాప లేచింది, ఎత్తుకొని చిక్కుడుగా వస్తుండదు చూడండి. గ్లోరీకే మాట ఉంటుంది, మాకు అసలు మాట ఎందు ఏడుస్తుంది అనమాట. గ్లోరీ ఏమి ఏడుస్తా వాడే లోపల అట్లే నవ్వుతుంది. ఇంకా చిన్న పాపా హాయ్, ఏం చేస్తున్నావు చెప్పు. చిన్న పాప అంట్లు కూడా అయిపోలేదు, అప్పుడే లేచింది చూడండి. ఇది పిండి కలపమంటే వదిన గోధుమ పిండి కలిపితే. ఈరోజు చిక్కుడుకాయ చపాతి రైట్ అన్నం అనమాట. రాయ్ చిన్న పాప ఇప్పుడు వస్తారు, లెక్కలు వచ్చేసి రౌండప్ చేసేస్తారు. ఇంకా మామూలు ఎంటర్టైనింగ్ ఉండదు, మామూలు అల్లరి ఉండదు అనమాట మా ఇంట్లో అయితే. ఇంకా టీ తాగుతుందా? ఇంకా లేదు, చలి కదా, ఇంకా వర్షం పడితే కొంచెం చలి ఎక్కువ అవుతుంది. ఇంకేం నాకు నేను దగ్గర నిద్రపోతుంది. ఇంకా చీర టీ చేసి తాదాం చేసింది మధ్యాహ్నం వాళ్ళ కోసం అని పెద్ద పాల ప్యాకెట్ చేసింది, 1/2 లీటర్ది, అదే సరిపోతుంది. ఇంకా అవకిస్తే నాటి నీకు గ్లోరీ తాగదు, మా మామ అయితే తాగల్లా. ఇంకా పోయేటప్పుడు వాళ్ళు మరొకసారి తాగలేదు. అట్లానే 1/2 లీటర్ ప్యాకెట్ ఒకేసారి చేసేసి. వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి కాబట్టి వాళ్ళు తాతర్లు ఇచ్చేసి కరెక్ట్ వేషన్లో చక్కెర ఎక్కువ వేసేవాడిని తిడుతుంటాడు. నువ్వు తాగినప్పుడు ఎక్కువ పడి ఉంటుంది. ఈరోజు చూడు నిజంగా టీ తాగాలంటే ఫ్రెండ్స్ నిజంగా ఎందుకులే ఇంకా ఎక్కువ చక్కెర వేసి ఉంటుందని తాగను. రాలేదు, కరెక్ట్ వేస్తారా బాగుండాలి టీ. ఇది ఒకసారి ఇచ్చేసి బయట వర్షం పడుతుంది కాబట్టి వాళ్ళు తాగేసి వర్షం పడుతుంటే అన్న రాండన్న లోపల కంటే ఈ సోఫా మీద కూర్చొని టీ తాగి పంపిస్తాపా. ప్రతాప్కి చెప్పిన మాటే చెప్పాలా, దాని లేకుండా ఏం నెల్లూరు వేయండి అని చెప్తే కదా ఇప్పుడే నువ్వు కూడా. లేదు ఫ్రెండ్స్ నేను వెళ్ళాను కదా, కొంచెం వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి నేను చెప్తా ఉంటాను అనమాట. అంటే వాళ్ళు చూసుకుంటారు కానీ ఎవరిని నెగ్లెక్ట్ చేయకూడదు ప్రేమలా. ఏదైనా కానీ ఇంకా మనం తగ్గించుకునే ఇవ్వాలన్నమాట కొంచెం పరిస్థితి బాగాలేనప్పుడు. అదే చెప్తుంటే ప్రేమలకి ఎవరి విషయంలో నన్ను అసలు అట్లా లేదు. ముఖ్యంగా మన ఇంటి పని చేసే వాళ్ళు అసలు మనసు నచ్చుకొని చేయకూడదు. నేను అంటాను తెలుసా, ఏదైనా ఉంటే అడగండి, అంతేగాని ముఖం ఇది చేసుకోండి ఇది చేసుకొని చేయొద్దండి అంటాను తెలుసా. సరే మొత్తానికి ఏదైనా ఉంటే అడగండి అని చెప్తావు. పని అంతా అయిపోయి ఇంటర్ రోజు ఏమన్నా నాన్ వెజ్ తెచ్చి మంచిగా చేసి పెడతాం. ఎందుకంటే మన ఇల్లుతో మరీ కట్టింగ్ కదా, గుర్తుండాలన్నమాట. మాకే గుర్తుండాలి, వాళ్ళకి గుర్తుండకపోయినా పర్లేదు. మాకు ప్రతిదానికి అందరినీ చాలా హ్యాపీ చూసుకుంటాం లేరా నిజంగా. ఇండ్లు
పెయింటింగ్ కొట్టే వాళ్ళకి కూడా ఒకరోజు చేపల కూర, ఒకరోజు మటన్ కర్రీ భలే బాగా చేసి ఇప్పటికి అంటారు వాళ్ళు. అంటే మా మేనమామ ఊరోళ్ళే అనమాట మాకు పెయింటింగ్ కొట్టింగ్ వచ్చింది. ఆ పాప వాళ్ళు ఇల్లు ఎంత బాగుండదు, కానీ ఆ పాప అందరికి మంచిగా చేసి పెడుతుండే వంటలు వాళ్ళు చేస్తారు వాళ్ళు అని చెప్తుంటారు. అనిపిస్తున్నావు చిక్కుడుకాయలు అయితే గ్లోర్ వచ్చింది కదా, నేను ఉల్లిగడ్డ టమోటా కట్ చేసుకుంటే తొందర అయితే తాలింపు అయితే ఇచ్చేస్తాను. అన్నం కూడా అయింది, ఇక తొందర చిక్కుడుకాయ చేసేసి చపాతి చేస్తాను. ఈ లోపల ఇంకా అన్నం మగ్గుతుంది, దాని మీద పెట్టేసి చిక్కుడుకాయ దీని మీద చపాతి చేసేస్తాను. మా పిల్లలు వస్తుంటారు ఎడన్నా. పిచ్చి కరివేపాకు కొత్తిమీర అయితే వాటర్లో కడిగేసుకొని తీసుకొచ్చుకుంటలేదు లోపలికి. అరే హాయ్, రాసుకున్నావా నాన్న ఏమన్నా? ఏం చెప్పినారు ఈరోజు? ఏబిసిడీలని మాత్రం అనొద్దు. అడుగు ప్రేమలమ్మ ఏమి వంట చేస్తుందో. ఏమి అమ్మా ఏమి వంట చేస్తున్నావు, ఏమి చేస్తున్నావు అని అడుగుతాను. ఘాటుకే పారిపోయా పాప. ఒక్కోటి అయిపోతున్నాయి అనమాట, మరి నించుకోవాలా దీంట్లో కూడా పసుపు ఐటమ్సా ఇంట్లోకి. ఇంకా మా పిల్లలు వచ్చే టైం అయితే అయ్యింది, చపాతీలు అయితే అయిపోయింది అనమాట. కాల్చడం వెళ్ళి తిక్కేసి కాల్చేనా. మా పిల్లలు వచ్చిందేమో అన్నం అని అడుగుతారు కదా, అందుకనిస్తే చపాతీలు అయితే ఆమ్లెట్ వేసి కాల్చేస్తాను. ఉప్పు, పసుపు, కారం, కొంచెం అంత కొత్తిమీర అవన్నీ వేసి కలిపి తొందర ఆమ్లెట్లు వేస్తాను. చపాతీ అయితే వేస్తాను. వచ్చి బ్యాగ్స్ ఈ రోజున అక్కడేనా? వర్షం పడేది బాగా అయింది, వీళ్ళకి హోంవర్క్ తప్పిపోయింది బాగా అయింది. ఏం వచ్చేటప్పుడు కొనుక్కొని వచ్చారు ఏంటివి? ప్రిన్స్ దగ్గర నువ్వు 5 రూపాయలు ఇచ్చింది కదా, దాన్ని ఇంటి వెంట వరకు పెట్టుకునేది, అందుకనే గుడ్ గర్ల్. అవులే అట్లే పెట్టుకోవాలి, ఎప్పుడప్పుడే అట్లే అన్ని కొనుక్కో తినకూడదు. వచ్చేసారా? లాలీపాప్ అంటే తినకూడదు లాలీపాప్స్ అట్లా. లాలీపాప్స్ ఏం చేస్తున్నావు తప్పమ్మా? నేనా అమ్మా అట్లా పెట్టుకున్నావు గౌను తడిసిపోతుందనే. నీట్నెస్ అంటే చూడండి. చపాతీ ఆమ్లెట్. ఓ ప్రశస్త చేతులు కడుక్కుందిరా అంటే చేతులు కాలుమాకం కడుక్కొని అందులో ఆమ్లెట్లు వేస్తారు. ఇట్లా దీంట్లో నువ్వు కూడా బాగా లావ్ అవుతుంది. చపాతీ ఆమ్లెట్. వదిన ఎవరో మీ వదిన వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ అమ్మ మేము అనరే చెప్పాక అంటే అమ్మ బాగా తినమ్మా గ్లోరీ అంటుంది ఆమె. తప్పేముండదు గ్లోరీ, బాగా తిని బాగా లావ్ కావాలా. ఆమ్లెట్ అయితే వేసాడు చపాతీ పైన అయితే. చపాతీ ఆమ్లెట్ నువ్వు కూడా తిను గ్లోరీ పిల్లలతో పాటు. ప్రశస్త కాలుమాకం కడుక్కొని చేతులు కడుక్కొని రాపోండి. ప్రైజ్లే మా క్యారో ప్రైజ్ వాళ్ళు వచ్చారో తింటారు, ఇంక వాళ్ళు తింటే ప్రశాంతత అనమాట. పిల్లలు ఆకలి అంటే ఎట్లో ఉంటుంది, అందుకని తొందర వాళ్ళు వచ్చే లోపల. అందులో వచ్చి వర్షాకాలం కదా, తొందర కాయగూరలు పెట్టేసి అట్లా తీసేస్తారు. వర్షం పడితే నానుకుంటారు అమ్మేవాళ్ళు. అందుకనేసి పొద్దుగాలుగా గ్లోరీ గ్లోరీ అంటే గ్లోరీ తీసుకొచ్చింది. చపాతీ ఆమ్లెట్ అయితే రెడీ అనమాట. అట్లా ఫోల్డ్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకోవడమే లేట్. అయిపోయింది నా వంట పని. అనిపిస్తున్నావు చిక్కుడుకాయలు అయితే గ్లోర్ వచ్చింది కదా, నేను ఉల్లిగడ్డ టమోటా కట్ చేసుకుంటే తొందర అయితే తాలింపు అయితే ఇచ్చేస్తాను. అన్నం కూడా అయింది, తొందర చిక్కుడుకాయ చేసేసి చపాతి చేస్తాను. ఈ లోపల ఇంకా అన్నం మగ్గుతుంది, దాని మీద పెట్టేసి చిక్కుడుకాయ దీని మీద చపాతి చేసేస్తాను. మా పిల్లలు వస్తుంటారు ఎడన్నా. పిచ్చి కరివేపాకు కొత్తిమీర అయితే వాటర్లో కడిగేసుకొని తీసుకొచ్చుకుంటలేదు లోపలికి.
అరే హాయ్. హాయ్. రాసుకున్నావా నాన్న ఏమన్నా? ఏం చెప్పినారు ఈరోజు? ఏబిసిడీలని మాత్రం అనొద్దు. అడుగు ప్రేమలమ్మ ఏం వంట చేస్తుందో. ఏమి అమ్మ ఏమి వంట చేస్తున్నావు, ఏమి చేస్తున్నావు అని అడుగుతాను. ఘాటుకే పారిపోయా పాప. ఒక్కోటి అయిపోతున్నాయి అనమాట. మరి నించుకోవాలా దీంట్లో కూడా ఫస్ట్ ఐటమ్సా ఇంట్లోకి. మరి ఎండ వచ్చింది చూడండి. గ్లోరీ వంత వచ్చేదనా మంది? మా గ్లోరీ ఫుల్ వర్షంలో ఇదే బాగుందని వర్షంలో మొత్తం తడిచిపోయింది చూడండి. ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక సైడ్ పైప్ లైన్ ఎక్కింటారు కదా, దాంట్లో నీళ్ళు కూడా తెచ్చేస్తున్నాడు డ్రమ్ములకి. వర్షం నీళ్ళు కూడా పోగు చేస్తుంది అనమాట. ఇంకా రాలేదు గ్లోరీ నా బిడ్డలు. అందరు వచ్చారు లిటిల్ ఫ్లవర్ స్కూల్ వాళ్ళు. ఇంకా మొత్తానికి అయితే పిల్లలు అయితే స్కూల్కి అయితే పోయినారనమాట. వాళ్ళు పోయిన తర్వాత ఇంకా అంతా కసు కొట్టుకొని ఇల్లు కడుక్కొని ఏమన్నా అంటుంటే తోమేసుకోవాలన్నమాట. వర్షం పడుతుందేమో అని ఆలోచన చేస్తుంటాం ఎంతసేపు అయ్యా. ఇంకా బట్టలు కూడా కొన్ని ఉండవు, అవి ఉతికేసుకుంటే మన పనికి వస్తారనమాట. వాళ్ళకి టీ చేయాలా, మరి పైకి కిందికి తిరుగుతూనే ఉండాలన్నమాట. తొందర అయితే అన్ని పనులు అయితే తొందర చేసుకుంటాను. ఇంకా ప్రతాప్ అయితే పాల ప్యాకెట్ తీసుకొచ్చి వేయాడే. ఇంకా బట్టలు అయితే ఉతికేయడం అయిపోయింది. ఇంకా అన్నీ అయితే ఆరేసి ఇంకా అన్నం అయితే తినాలన్నమాట. ఇంకా ఒక్కొక్క పని అయిపోయే లోపల అయితే మన ఇంటి పని స్టార్ట్ అయింది. అప్పుడే అన్న వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళ కోసం టీ చేయాల మాలు కలుపుకొని స్టార్ట్ చేస్తున్నారు. వర్షం కొంతసేపు ఆగితే వాళ్ళు కట్టే అన్నం తిని పోయే టైం కన్నా ఆ టైంలో పడుతుందేమో. చినుకులు చిన్నగా పడుతూనే ఉన్నాయన్నమాట. పొద్దు నుంచి మాడ మూసుకొని ఉండదు. నేను ఈ లోపల బట్టలు ఆరేసి మా మిద్ది పైన తాడు కట్టింటుంది కదా, వాళ్ళ పనికి అడ్డమవుతుందని అది తీసేసినారు. ఇంకోటి సన్ డైరెక్టర్ టీవీకి ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేసినారు అనమాట. ఇంకా టీవీ కూడా ఆడట్లేదు. మా పిల్లలు సాయంత్రం గాను వచ్చి ఖుషి టీవీ చూస్తారు. అమ్మ టీవీ లేదా అని అడుగుతారు అనమాట. తెలియదు కదా వాళ్ళకి. ఇంకా సన్ డైరెక్టర్ ఇట్లాంటి తింటారు కదా, తీసి కింద అయితే పెట్టినామన్నమాట వాళ్ళకి అడ్డం కాకుండా. ఇంకా చాలామంది అయితే ఫోన్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాము. ఇంకా మనకు తెలిసిన సబ్స్క్రైబర్ ఒక్కరు మాట్లాడేటప్పుడు చేస్తారు కదా, బిజీగా వస్తుంటుంది. ఎవరు ఏమనుకోవద్దండి, ఒక్కరు కాదు కదా, చాలామంది కాల్ చేసి ఎట్లున్నారన్నా, ఎంత బాగుందా, పిల్లలు బాగున్నారని చాలామంది అయితే మంచిగా మాట్లాడుతున్నారు. మన సబ్స్క్రైబర్స్కి అందరికైతే చాలా థ్యాంక్స్ అబ్బా. మన ఇంటి పని తొందరగా జరగాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికైతే మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ అబ్బా. నేను బట్టలు అయితే ఆరేస్తాను. బట్టలన్నీ ఆరేయడం అయిపోయింది. ఇంకా అన్నం తినాలా. చిన్నపాప పండుకునేదే, తొందర తినేసి ఇంకా చిన్నపాప స్నానం చేపియాలా. ముట్టుకున్నా లేచింది. ఇంకా మన ఇంటి దగ్గర కొలాయి అయితే ఈరోజు వాడుతుంది అనమాట. ఎన్ని రోజులాయా ట్యాంక్ అక్కడికి ఎక్కి పారుతుంటే ఇంకా చాలు చేసినారనమాట. ఇంకా పైన మోటార్ కూడా వేసినాను. ఇంకా అంతా కొట్టేసింది. 3 months తర్వాత 3 నెలలు నిజంగా. అంటే అసలు మనకు అప్పుడు బాగా వాడుతుంది, ఇప్పుడు ఇబ్బంది అయినందుకు ఇంకా చాలా ఇబ్బంది అసలు. ఇంక ఈరోజు వర్షం వస్తే అంతటి ఇది ఉండదు, వర్షం రాకుంటే చాలా ఇబ్బంది నిండి నానా పోసాను చాలు ఇంక నిండే. కదా అంతా కొట్టేసి గోడకంతా కొడితే ఇంకా డ్రమ్ములో కొన్ని తక్కువ ఉంటే దాంట్లోకి డ్రమ్ములోకి వేసి వచ్చాను పైపు. వర్షం పడినందుకు నిజంగా చాలా పిల్లలు కానీ సిమెంట్ కానీ ఇసుక కానీ బాగా నానింది అనమాట. అంతటి నీళ్ళు అవసరం పడట్లేదు అక్కడ కూడా. టీ కూడా అయిపోయిందేమో. టీ కూడా అయిపోయింది. ఇంకొకటి ఆడ పని చేస్తున్నారు కదా పైన, వాళ్ళకి టీ ఇవ్వలేదన్నమాట. ఇంకా అందుకనేసి టీకి అయితే పెడితే ఆ పాల ప్యాకెట్ ఉండదు అనేది లేదనేది కూడా తెలియదు. ఇంకా అప్పటికప్పుడే గబగబా ఇంటి పక్కల పిల్లడు ఉంటే ఆ తమ్మని నంపిస్తాను అనమాట. పెద్ద పాల ప్యాకెట్ తెప్పిస్తే ఇంక సాయంత్రం వరకు అవుతుంది అనమాట వాళ్ళకి. ఇంక ఈ పొగలంతా ఎవరు మేము కూడా తాగము, వాళ్ళకే ఇంకా చేసి అయితే పెట్టేస్తే వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాలన్నమాట. పైన అయితే కట్టే స్టార్ట్ అయ్యింది. ఇంకా నీళ్ళు అవన్నీ నింపుకొని అన్నం తిని టైం ఇంకా చాలా అయ్యింది. అందుకనేసి టీకి అయితే పెడుతున్నాము. తొందర టీ చేసేస్తాను.
పెద్దదే తీసుకొస్తున్నాం మరి ఇప్పటికి ప్యాకెట్. ఇంకా మనకైతే ఇంట్లో వరకు కొంచెం చిన్నదైనా సరిపోతుంది అనమాట. ఇంకా రోజు టీ చేయాలన్నప్పుడు పైన మాల కలుపుతున్నట్టున్నారు, సౌండ్ వస్తుంది. ఈ సౌండ్కి చిన్నపాప పండుకోదు. నిన్న వాళ్ళు రాలేదు, నిన్న వర్షం పడినందుకు వర్క్ స్టార్ట్ చేయలేదు అనమాట. ఈరోజు స్టార్ట్ అయ్యింది. ఈరోజు కొంచెం వెళ్తురు ఇచ్చేది, ఇప్పుడే బాగా మాడమంతా ముచ్చుకునిందని వదిలింది అనమాట మొబ్బులంతా. ఇంకా పొద్దునైతే ఈ బాక్స్ తీసుకుంటాం అనమాట. ప్రశస్త వాళ్ళకి కూడా క్యారియర్ ఒకే దాంట్లో పప్పు పెడుతున్నామమ్మా, ప్లాస్టిక్ యూజ్ చేయకూడదంటారు కదా అప్పటి నుంచి. ఇంకా ఇట్లా పప్పుకి అన్నానికి ఉంటుంది అనేసి తీసుకుంటుంది. పొద్దున్నే తీసుకునింది అనమాట. తీసుకొని ఇక్కడ ఊర్లోకి వచ్చే వాళ్ళ దగ్గరే తీసుకొని ఇంకా ఎక్కడెక్కడంటే పడి వచ్చింటాయి అనేసి నీట్గా కడిగేసి ఆరబెడతా అనమాట. ఇది వచ్చేసి స్టీల్ డబ్బా. నాకు చాలా ఇష్టం ఇట్లా డబ్బాలంటే. ఇంకా పైన నీళ్ళు కొట్టుతుంటే కిందకి వచ్చి చూస్తే ఆయన దగ్గర ఇది ఉండే. దీంట్లోకి మనం అన్ని సరుకులు వేసేసి పెట్టుకుంటాం కదా. ఇంకోటి సిల్వర్ డబ్బు ఉండదు, దాంట్లో అన్ని వేసి పెట్టుకుంటాను. ఓన్లీ దీంట్లో బ్యాల్ వేసుకుంటే బాగుంటుంది అనేసి నా ఆలోచన. ఇంకోటి నేను ప్రతిసారి తెచ్చినప్పుడల్లా 3 కేజీలు బ్యాల్ వేస్తాను. ఏమన్నా నెలలో కొన్ని మిగిలితే కొన్ని ఎక్కువ ఉంటాయి కదా, అందుకనేసి ఈ బాక్స్ అయితే సరిపోతుందని తీసుకుంటే బాగుండదు కదా. బాగుంది. మా సైడ్ ఎక్కువ శాతం ఇట్లాంటివి ఎప్పుడు యూజ్ చేస్తామంటే శ్రీమంతాలు, కొంచెం పెద్ద సైజ్ అనమాట. శ్రీమంతాలకు కానీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉంటే ఇట్లా బాక్స్లో స్వీట్ చేసి పైన పెట్టుకుంటాం అనమాట. ఇది బాగుండదు అనేసి తీసుకుంటే. తక్కువేనే లేండి, అంత ఎక్కువ రేట్ ఏం లేదు. సింపుల్గా ఉన్న దాంట్లో తీసుకుంటుంది. ఇది మా ప్రశస్త క్యారియర్ ప్లాస్టిక్ దాంట్లో కట్టియద్దండి అని కామెంట్ చేస్తారు కదా, వీడిది కట్టియకూడదు అనేసి. ఇంకా అందుకనేసి ఈ స్టీల్ తీసుకుంటే ఒకటి క్యారియర్, ఇంకోటి స్టీల్ది ఉండదు. ఇంకా ఇంతకుముందు తెచ్చిన 2 క్యారియర్ గిన్నెలో ఒకటి మూత ఇరుక్కోపోయింది అనమాట. పిల్లలకు తెలియదు కదా, వేరే దాని మూత దానికి కొట్టినారు. ఇంకా మొత్తానికి లోపల పోయింది, ఎంత ఇగ్గినా కూడా రాకపోయాయి అనమాట. అందుకనేసి మరి ఈరోజు క్యారియర్ తీసుకుంటే 2 కొత్తవే. డబ్బాలకి ఉప్పు డబ్బాలు కూడా ఇట్లా స్టీల్గా బాగుంటుందని నా ఆలోచన. చిన్న సెట్ ఈసారి ఆన్లైన్లో నాకి మా విటోరంశనమ్మకు కూడా ఆన్లైన్లో బుక్ చేయాలని అనుకుంటున్నాము. అంటే తక్కువ రేటు ఉన్నప్పుడు కొంచెం మాకి చిన్నమ్మలకి రెండు ఇండ్లకు కావాల్సినవి అయితే ఇట్లాంటి బాక్సులు అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిస్తాను ప్రతాప్ దగ్గర. దసరా ఆఫర్స్ వస్తాయి, బిగ్ బిలియన్ డేస్ వచ్చినప్పుడు బాగుంటుంది ఇట్లాంటి బాక్సుల్లో. ప్లాస్టిక్వి అవి కొన్నిసార్లు ఇట్లా కిచె దగ్గర పెట్టినా కూడా వేడికి ఇట్లా ముడుచుకుంటాయి అనమాట. అందుకనేసే ఇంక ఇట్లా స్టీల్వే తీసుకుందామని నా ఆలోచన. అవునా సార్, థ్యాంక్స్ అక్క. మీరు అంత బాగున్నారు కదక్క. రట చచ్చినావు. ఎంత వయసు మా ప్రమిళ ఇంకా సబ్స్క్రైబర్స్తో మాట్లాడే పనిలో బిజీగా ఉందన్నమాట. సో ఇంకా తను మాట్లాడిన తర్వాతనే ఇట్లా అంటుంది, ఇట్లా వస్తలే ఉండు ఒక నిమిషం ఫోన్ మాట్లాడుతున్నా అని. సో ఓకే బా, మొత్తానికి వచ్చిన తర్వాత అయితే మాట్లాడేద్దాం. ఏంటి ఈరోజు విశేషాలు, ఏంటి వర్క్ ఏంటని. ఓకే, డిస్టర్బ్ అయితే చేయను, మాట్లాడిస్తాను. నేను ఎంత ఫ్రీగా మాట్లాడితే నాకైతే ప్రాబ్లం లేదు. కానీ సో ఎందుకంటే కొంచెం చిన్న అర్జెంట్ పనులు పిలుస్తున్నాను. సైనా తన ఫోనే ముందు మాట్లాడలేండి. తిందరా నవ్వా చపాతి పొడిగుడ్డు నైట్ రాత్రి తింటే నువ్వు భూవా ఏమో ఇంకా రెట్లుంటామని రెట్టే పొడిగుడ్డు ఉంటే తింటున్నాను. మీరు అందరూ తిందరా అన్నప్ప. నన్ను ఫ్రెండ్స్ భోజనం చేయండి, మా నాయన కూడా తింటున్నాడు. భోజనం ఫోన్ మాట్లాడిపోయి లోపల. ఓకే, పప్పు అన్నమే కదా ఈరోజు. పప్పు అన్నమే, ఏం స్పెషల్ లేదు. ఓకే, ఉన్నిలే పప్పు అన్నం. నిన్న కూడా పప్పు అన్నమే డైలీ కామన్ లేండి. వేరే ఏముండదు అంటే మా సైడ్ ఎక్కువ పొద్దున మాత్రం పప్పు అన్నం, ఇంక వేరే ఏమి ఉండదు. అది ఇంకా ఏదో యూనివర్సల్ కుకింగ్ ఉన్నట్టు. రే పోరా, అన్నీ చెప్తా ఉంది మాకు మంత్రాలయం దగ్గర. ఎవరికైనా తెలియ వాళ్ళకి అది మెయిన్ కదా. సో ఆ ఊరు చెప్పేస్తుంది అనమాట. పదమండి పైకి, పైకి పదమండి. అదేంద్రా భాష, భాష కిల్కిల్ భాష. పైకి పదమ్మా, పైకి రండి. సో ఫ్రెండ్స్ అలా పైకి వెళ్ళేసి అయితే వద్దాం. జాగ్రత్త ముందు చూసుకుంటాను.
ఎందుకంటే మళ్ళీ వీడియోలో చూస్తూ కింద పడితే అన్నీ తిట్టుకుంటుంది ప్రమిళ. సో అలా పైకి వెళ్ళేసి అయితే వద్దాం ఫ్రెండ్స్, ఎంత దాకా వర్క్ అయింది ఏంటని చెప్పి చూడండి మీరు కూడా. అమ్మా సో ఇక్కడ దాకా అయింది చూడండి మొత్తానికి. సో ఇలాగా సో ఇగోండి పాప ఫస్ట్ రోజు కట్టే రోజు వచ్చింది మా చిన్న పాప. ఈ రోజు వచ్చేది మళ్ళీ ఈరోజు వచ్చింది కదా. లెంటల్ వరకు అయిపోయినాక వచ్చావు కట్టాడే కదా. ఫ్రెండ్స్ ఇంకా లెంటల్ అంటారు కదా, సో లెంటల్ దగ్గరికి అయితే వచ్చిందనమాట. ఇక్కడ మళ్ళీ మనం అంతా బియ్యం అయితే వేయాలి దీని మీద. సో వేసేసి మళ్ళీ దాని మీద కొన్ని కోర్సులు కట్టేసి పైన స్లాబ్కి అయితే రెడీ చేయాలి. సో ఇక్కడ దాకా వచ్చిందబ్బా, మొత్తానికి హ్యాపీ. సో టైం వచ్చేసి సో 9:42 అనమాట. ఇగోండి సో ఈ టైంకి అయితే ఇంకా వస్తున్నారు, మేస్త్రి వచ్చి వెళ్ళాడు. సో మన హెల్ప్ మెటీరియల్ మోసుకుంటే పైకి మెటీరియల్ అయితే మోయాలి కాబట్టి మోసుకున్నారు. ఇవ్వండి సిమెంట్ కానీ ఇసుక కానీ ఆల్మోస్ట్ తెచ్చుకున్నారు. అండ్ చాలామంది అయితే పైన ఇల్లు కట్టుకుంటున్నారు కదన్నా, చాలా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో నాకు కూడా హ్యాపీ అనిపించింది. బట్ తెలుసు కదా ఫ్రెండ్స్, ఏదైనా ఒక వర్క్ జరుగుతుందంటే దాని వెనక మనం ఎంత సాక్రిఫైస్ ఉంటాయో, మనం ఎంత బాధపడుతుంటామో, ఎన్ని కష్టాలు మనం ఫేస్ చేస్తామో ఇంకా మనకే తెలుస్తుంది. సో అంటే పైన మొదలు పెట్టాలని అనుకున్నప్పుడు మా దగ్గర అసలు ఒక్క రూపాయి కూడా లేదు. సో ఎలా మొదలు పెట్టామంటే ఇంక పాపం ప్రమిళది ఇక్కడ గొంతులో చిన్న నెక్లెస్ పెళ్ళైనప్పటి నుంచి ఏది చేయించుకోలేదు. సో చాలా కష్టపడి అది కొంచెం చేయించుకున్నాము. ఆ నెక్లెస్ కొదువు పెట్టి మరి పైన ఇల్లు స్టార్ట్ చేసాం. మెటీరియల్ ఇసుక కానీ సిమెంట్ కానీ ఆ రోజు తెచ్చాను కదా ఫస్ట్ డే. సో అది కొదువు పెట్టేసి మరీ తెచ్చుకున్నాము. బట్ ఎందుకంత అవసరమా అన్నట్టు అనిపించినా కూడా నాకు అంటే మా నాన్న పడుకోవడానికి ప్లేస్ లేదు. పాపం తను ఒక చోట ఇంట్లో ఒక చోట బయట అలా పొద్దుపోతున్నాడు అనమాట. సో మనం ఇక్కడ పెట్టుకొని తిరిగేదానికంటే మన వాళ్ళు కష్టపడి అంటే మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు మనకు అంతకంటే పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కదా ఒక చిన్న గోల్డ్. సో ప్రేమలో ఎట్లా అని చెప్పేసి తను కూడా ఓకే అని చెప్పింది. సో అప్పుడు వెళ్ళేసి మరి ఆ చిన్న నెక్లెస్ దాన్ని కుదువు పెట్టేసి స్టార్ట్ చేసామన్నమాట. సో అందుకని ఇంత హ్యాపీగా ఇంత వర్క్ జరుగుతుంది. బట్ ఇప్పుడు కూడా చాలా కావాలి, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. కొంచెం బయట తేవాల్సిన అమౌంట్ తెచ్చేసి పెట్టేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ రౌండ్గా చెప్తాను కదా లెంటల్ బీమ్ అయితే వేయాలి. మళ్ళీ దానికోసం ఇంకా మళ్ళీ నాకు తెలిసి ప్రమిళ ఈసారి కమ్మలు కూడా పోతాయేమో. ఇవి కూడా ఇలా నిన్నైతే ఒక అక్క ఏమనిందంటే, ప్రమిళ నీ చెవులకి కమ్మలు బాగున్నాయి, చాలా లక్షణంగా అనిపిస్తున్నావు, తీయద్దు ప్రమిళ అని చెప్పింది. మరి తీయొద్దు అంటే ఎట్లా ప్రమిళ, మన కోసం మనం సాక్రిఫైస్ చేయకపోతే ఎట్లా చెప్పు. అయినా నేను ఎప్పుడు కూడా ఇవ్వనని ఎప్పుడు అనను, అనలేదు, బాధపడతారు. ఇప్పుడు బాధపడతాను చాలా మంది హస్బెండ్ వైఫ్ మధ్యలో ఇక్కడే గొడవలు వచ్చేది. ఎందుకు నా గోల్డ్ ఇవ్వాలి, ఏదైనా వర్క్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు కదా, నా బంగారంతో నీకు అవసరం అని ప్రతిదీ అనుకుంటారు. బట్ అనుకున్నా సరే మనం ఇంకా డబ్బులు నా కమ్మలు పోయినా టిక్కి పోయినా రూమ్ అయితే వస్తుంది. హ్యాపీ ఆ విషయంలోనైతే మన వల్ల హ్యాపీగా ఉంటే చాలు కదా అబ్బా, అంతే అనుకున్నాం. బట్ చేద్దాం, కష్టపడతాము, ఎంతో కొంత మనకు శాలరీ వస్తుంది. ఏదో ఒక రోజు ఈ ఇయర్ పెట్టేసి నెక్స్ట్ ఇయర్ అయినా మళ్ళీ కొంచెం కొంచెం మన ఖర్చులు పోను, మన అవసరాలు పోను, కొంచెం దాచిపెట్టుకుని ఏదో ఒకటి మెల్లగా ఒకసారి కమ్మలు తెచ్చుకొని ఒకసారి అన్నీ విడిపించుకొచ్చుకుంటాం అనమాట. బట్ తప్పదు ఫ్రెండ్స్, మరి ఇంకా మనం కొన్ని చెప్పాను కదా, కొన్ని మనం వదులుకోవాలి, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అన్నట్టు ఉంటుంది మన మిడిల్ క్లాస్ చిన్న జీవితాలు. చాలా మంది కూడా నిజంగా మా గురించి అర్థమైన వాళ్ళైతే నిన్న ఫోన్లో ప్రతి ఒక్కరు చెప్పారనమాట. వాళ్ళు మనసు అంటే మా ఇంట్లో పక్కల వాళ్ళకి కూడా తెలియదు మేము ఎట్లా చేస్తాం, ఎట్లా కట్టించుకుంటున్నామని. కానీ ఒక అక్క నిజంగా చాలా మంచిగా మాట్లాడింది అనమాట. చాలా మంది మాట్లాడారు కానీ నేను ఒక అక్క అనింది, ప్రమిళ మీరు ఇల్లు కట్టించుకుంటున్నారంటే కూడా మీరు ఏం చేశారో కూడా తెలుసు నాకంటే. ఏం చేసాం అక్క అని నేను సడన్గా అడిగితే, నీ గొంతులో పెట్టి మీరు పని స్టార్ట్ చేసేటారు నాకు తెలిసి అనింది. అవును అక్క అట్లే జరిగిందని నేను చెప్పాను. అంటే అవన్నీ చెప్పచ్చు కదా ప్రమిళ వీడియోలోన. చాలా మందికి తెలియని వాళ్ళు మీకు డబ్బులు ఎక్కువయ్యాయి, మీరు పిల్లలు ఫీజులు కట్టాలి, ఇవన్నీ పెట్టుకొని మరి ఇల్లు కట్టుకుంటున్నారు, మీకు డబ్బులు ఎక్కువయ్యాయి. ఏమి ఎక్కువ కాలేదండి, మా ఎక్కువ కాలేదు అబ్బా, చెప్తున్నా కదా. ఇవి పాపం తన కమ్మలు ఇవి అన్ని పెట్టేసుకుంటే పైన అవుతుంది. ఇంకంతే ప్రతిదీ. ఇప్పుడు ఒక పెళ్లి జరగాలన్నా మన చిన్న జీవితాలు, పెద్దగా ఆస్తులు ఉండవు. మా నాన్న మా అమ్మ పెద్దగా ఏది సంపాదించి పెట్టలేదు. సో ఉండడానికి ఇల్లు కూడా సరిగా ఉండేది కాదు. బట్ ఏదో దేవుడు దయ వల్ల, మీ ప్రేమ వల్ల సో చిన్నగా ఇలా లైఫ్ గడిచిపోతుంది తప్ప పెద్దగా ఏమి లేదు. మీకు డబ్బులు ఎక్కువయ్యాయి, ఇల్లు కట్టిస్తున్నావు, అది ఇది ఎవరు ఏమనుకున్నా నేనేం చెప్పలేను. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మీరు ఏమైనా నాకు అయితే కానీ ఇన్ని సాక్రిఫైజులు చేసి ఇంత బాధతోనూ కడుపులో దాచుకొని మనసులో దాచుకొని మరీ ఇవన్నీ చేసుకుంటున్నాం అనమాట. సో ఓకేలేండి అబ్బా, కానీ ఏదైనా అన్న మీరే, ఏదైనా మీరే కదా. సో చూద్దాం, ఈరోజు ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తెచ్చేసుకుంటాము, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. తప్పదు కొన్ని, మరి ఏం చేస్తాం. ఓకేనా. మోటార్ వేస్తాను, మోటార్ అంటే పైపు ఊడిపోయేది కదా. మరి
వద్దులే నేను ఇదే అంతవరకు కొట్టు తర్వాత దీని మీదకి ఎక్కుతలే, దీని మీదకి ఎక్కేసి నేను కొడతాను స్టూల్ మీద నిలబడి. రేపు పొద్దున సన్న సునుకులు పడా కొద్దిగా ఎవరు వస్తారో రారు అనుకుంటే మరో ఈరోజు కొంచెం బయలు అయ్యేదిలే మాడము ముచ్చుకొని లేదు బాగుంటది. ఇప్పుడు కొలాయిగానే వచ్చేదే మరి తర్వాత డ్రమ్ము గురించి పెడుతున్నా కొట్టేళ్ళు మళ్ళీ రేపు పొద్దున వరకు తప్పదులే, ఇప్పుడు కొట్టేస్తే ఒక పని అయిపోతుంది. రేపు పొద్దున వరకు కొట్టే అవసరం ఉండదు. ఓకే ఓకే. ఉండి పైపున్నాను పైపా పువ్వులు కాకులు అన్ని కనపడితే ఊకుంటాం. ఇంట్లో వేస్తే ఏడుస్తుంది మరి కదా. అవురా చూడు చెప్పినావు పో అన్నట్టు ఉంటది. కామెడీ పాపకే మనం చెప్తే కడ్డాడే అంది అత్త. సో చూడండి, వీడియోకి ఆన్ చేయకముందు ఏం చెప్పింది తెలుసా? వీడియో ఆన్ చేస్తాను మూతి చక్కగా పెట్టాను చూడండి నన్ను, లేకపోతే నేను నేర్చుకుంటూ పెడతాను. చెప్పండి. నీళ్ళు కొడుతున్నాం అనమాట. వాళ్ళు కట్టేకి వచ్చారా, తొందర కొట్టేస్తే వాళ్ళ పని స్టార్ట్ అవుతుంది. కింద జీలు వారుతుంది కదా కొల చిన్నగా, ఇంకా డ్రమ్లోకి ఎత్తెత్తి పోసుకుంటే ఇంక బాగుంటుంది. నిజంగా దేవుడు చాలా మంచి చేస్తున్నాడు. అవప్ప మా బాధ దేవుడు చూసి కొలాయి పని లేకుండా వర్షం వస్తుంది, అలాగే కొలాయి కూడా వచ్చింది. నీళ్ళు మోసుకునే పని లేకుండా మాకు ఇంటి దగ్గరికి వాటర్ వచ్చేసినాయి అన్నమాట మా కొలాయికి. చాలా హ్యాపీ. ఇంటి పని అట్లే బాగా జరుగుతుంది. మాకు నీళ్ళు కూడా బాగా దొరుకుతున్నాయి, వర్షం కూడా పడుతుంది. అన్నోట్లకు మించి హ్యాపీ. మా ప్రశస్త వాళ్ళు స్కూల్కి అయితే పోయినారనమాట. ఇంకా ఇంట్లో సైలెంట్ ఉన్నది మా చిన్న పాప ఒక్కటే. ఇంకా ఏం లేదమ్మా. పెట్టు కింద పెట్టేసి. అయిపోతే మనం కిందకి పోదాము. ఈ టపాకి వేసి పెడతాను. మామ నిండినప్పుడు చెప్పండి, బంద్ చేస్తాను మోటారు. లేదు పెట్టి ఇంకా అదొకటి పట్టేసి ఫుల్ పట్టేసినాక కిందికి పోదాం. కిందికి చల్లిపోతాయి బదులు. తెల్లలు కూడా కొడితే అట్లా తెల్లులు ఎంతంత బాగా అంటే అంతంత నీళ్ళు తక్కువ దాకా తర్వాత ఆడ వస్తున్నాయిలే వాటర్గా. ఆడ చూడు కరెక్ట్ ఎట్లా పడుతుండదు వాన చెప్పదు. వీళ్ళు కట్టేది అయిపోయి ఉంటుంది, 12 గంటలు అయిపోయినాక వాన వస్తుంది. నువ్వు చెప్పినట్టే లంచ్ బ్రేక్లో ఒకసారి, ఈవినింగ్ టైంలో ఒకసారి, సాయంత్రం స్నాక్స్ తినే టైం వస్తుంది మరి ఒకసారి. సరే మంచిగా సరిపోయింది, మంచిగా వస్తుంది వర్షం అయితే. పెట్టే దాంట్లోకి పెట్టేపోదాం. ఇదేమన్నా పైప్ ఇక్కడ ఆయన. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇంకా కట్టడం అయితే, నీళ్ళు కొట్టడం అయితే అయిపోయింది. సో ఇంకా వర్క్ జరుగుతున్నది ఇంకా కరెక్టేలే. సో ఇంకా సిమెంట్ సంచులు ఎన్ని ఉన్నాయి ఏమని చెప్పేసి చూడాలి. అండ్ అలాగే మా చిన్నమ్మ వాళ్ళు కూడా ఇవ్వండి ప్లాస్టరింగ్ అంతా చేపిస్తున్నారు అనమాట. సో కొత్త ఇల్లు బాగా వర్క్ జరుగుతున్నాం మా ఇళ్ళల్లో అయితే. సో హ్యాపీ, ప్లాస్టరింగ్ అయితే అయిపోయింది ఇది కూడా. సో సిమెంట్ అయితే చూద్దాం ఎన్ని ఉండవో ఏంటో. సంచులు ఉండింది కదా, 15, 20 15లో ఎన్ని ఉండవు చూడాలి ఇప్పుడు సిమెంట్ సంచులు. ఇరగొట్టేసేయి, ఇరగొట్టేసేయి అంతే. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అంతే కదా. సో 7 ఉన్నాయి. అంతేలే, 3, 3, 6, 1, 7. ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు మరొక 1 lakh అయితే కావాలి లెంటల్ కాబట్టి. ఇంకా కడ్డీ, కంకర, ఇంకొన్ని ఇటుకలు, ఇసుక, సిమెంటు. సో వాళ్ళు ఇంకా మేస్త్రీలు చేస్తారు, వాళ్ళకి వీక్లీ పేమెంట్ వాళ్ళకి ఇవ్వాలి, ఎంత అడుగుతారో తెలియదు. సో ఇంకా వీటన్నిటికీ మళ్ళీ ప్రిపేర్ అయితే ఉండాలన్నమాట మొత్తానికి. సరేనా, చూద్దాం దేవుడు ఎలా నడిపిస్తే అలాగా. మొత్తానికి ఇది ఈరోజు వీడియో అయితే. మరి ఖచ్చితంగా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డైలీ మా అప్డేట్స్ అయితే ఖచ్చితంగా మీకు వస్తుంటాయి. ఏమో అందరికీ మా యూట్యూబ్ ఫ్యామిలీ అంటే మన వీడియో చూసే ప్రతి ఒక్కరికైతే మా ఫ్యామిలీ తరఫు నుంచి హాయ్ అండి. ఎందుకంటే పేరు చెప్పారు, నాకైతే గుర్తులేదు. చాలా మంది మాకు హాయ్ చెప్పండి అని. చిన్న పాప పేరు అయితే గుర్తుంది, పాప పేరు వచ్చేసి సాన్విక అనమాట. మన వీడియోస్ డైలీ చూస్తుంటది, హాయ్ చెప్పండి అని అడిగింది అనమాట ఆ పాప అయితే. సో మా సాన్విక చెల్లికి పెద్ద హాయ్ మా కుటుంబం తరఫు నుంచి. ఓకే ఓకే ఓకే.
మా ఫ్యామిలీ తరపు నుంచి అయితే ఆ పాపకైతే హాయ్ ఆ సాన్విక. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కానీ గుర్తులేదు, ఎవరు ఏమనుకోవద్దండి, క్షమించండి. ఇంకా మా ఫ్యామిలీ తరపు నుంచి మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి, పెద్ద హాయ్. మా మంచిగా కోరుకుంటున్న ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇదనమాట ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మంచి వీడియోతో మంచి బ్లాగ్తో చిన్న అప్డేట్స్ మళ్ళీ వస్తూనే ఉంటాం. అంతవరకు అందరికీ బాయ్ 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 ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్.